అందరికీ ప్రైజ్ ద లార్డ్. భక్తిలో నిలకడగా దేవుని మీద ఎంతో విశ్వాసంతో ప్రభు కొరకు నిలబడాలనుకునేవారు కష్టాలు పడడం, పోరాటాల తర్వాత పోరాటాలు వారికి ఎదురవ్వడం, భక్తి లేకుండా నామకార్థంగా దేవునిలో లోకంలో జీవిస్తున్న వారు ఎంతో సుఖంగా ఏ బాధలు లేకుండా నెమ్మదిగా ఉన్నట్లు ఉండడం, ఈ రెండు సహజంగా మనం చూస్తాం. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది? దేవుడు అన్యాయస్తుడు, దేవుడు తన పిల్లల్ని పట్టించుకోవట్లేదు అని అనుకుంటుంటారు. కానీ ఎప్పుడు అలా అనుకోవద్దు. మన ప్రభువు ఎప్పుడు అన్యాయం చేయడు. ఆయన చేసేవి ఇప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ మెల్లమెల్లగా ఆయన ఎందుకు శ్రమలు అనుమతించాడో మనకే అర్థమవుతుంది. నా జీవితం మట్టుకైతే నా జీవితంలో ఎన్నో శ్రమలు పొందాను. శ్రమల వెంబడి శ్రమలు, శ్రమల వెంబడి శ్రమలు. దేవా, ఈ శ్రమలు నా వల్ల కావట్లేదు ప్రభువా, నాకు సహాయాన్ని దయచేయండి. ఎందుకు నా జీవితంలో ఇన్ని శ్రమలను అనుమతిస్తున్నావు? నిన్నెరుగని బిడ్డలే బాగున్నారు కదా, మంచి బ్రతుకుతున్నారు కదా, నాకెందుకు ఈ శ్రమలు అని చెప్పి నేను దేవుణ్ణి అడుగుతూ వచ్చేదాన్ని. నాకు అర్థమయ్యేది కాదు అసలు, కేవలం మోకరించి ప్రార్థన చేసి అడగడం తప్పించి. కానీ వీటన్నిటికంటే ముందు కూడా నేను దేవుణ్ణి ఒకప్పట్లో అడుగుతుండేదాన్ని. దేవా, ఆవగింజంత విశ్వాసం అంటే ఏంది ప్రభువా? నా జీవితంలో ఉందా ఆవగింజంత విశ్వాసం? నాకు ఒకసారి రుచి చూపించు ప్రభువా అని అడుగుతూ వచ్చేదాన్ని. ఈ శ్రమల కాలంలో నేను ఆవగింజంత పరిపూర్ణమైన విశ్వాసం అంటే ఏందో దేవుడు నాకు నిజంగా రుచి చూపించాడు. ఆ విశ్వాసం అనేది మనకి డబ్బులు పెట్టుకుంటే వచ్చే విశ్వాసం కాదది. దేవుడు మన హృదయాల్లో నింపుతాడు ఆ విశ్వాసాన్ని. నిజంగా ఈ శ్రమలు పొందడం ఒక ఎత్తైతే, ఆ శ్రమల వెనకాల దేవుడు నాకు ఇచ్చిన గొప్ప విశ్వాసం అనేది కొన్ని కోట్లు పెట్టి కొన్నా కానీ నాకు అది తిరిగి రాదు. కాబట్టి దేవుడు చేసే ప్రతి ఒక్క కార్యం వెనకాల